Welcome to the class session. This is Pradeep, lecturer in Political Science, SCNR Government Degree College, Prodhutur. Today our topic is modernization. This is also called ఆధునికీకరణ అని చెప్పి తెలుగులో చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఆధునికీకరణ మరియు దీనికి సంబంధించినటువంటి కారకాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇఫ్ యు సీ ది డెఫినేషన్ ఆఫ్ ది మోడర్నైజేషన్, ఆధునికీకరణ అంటే ఏమిటి, దాని నిర్వచనం చూసినట్లయితే, సో మెరుగైన సంతృప్తికరమైన జీవితాన్ని సాధించాలనే అంతిమ ఉద్దేశంతో సమాజంలో ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ద్వారా ప్రవేశపెట్టబడిన ప్రక్రియ ఇది. అంటే ఇక్కడ సో ఇట్స్ అ ప్రాసెస్. సో మోడర్నైజేషన్ అనేది ఇట్స్ అ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది పెద్ద ఎత్తున ఉపయోగపడుతూ ఉంటుంది. దేనికి కోసం ఉపయోగిస్తారంటే ఒక మెరుగైన జీవితం కోసము, ద సేమ్ టైం ఒక సాటిస్ఫాక్టరీ మానవ జీవితం కోసము దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మోడర్నైజేషన్ అంటే సినానిమస్, అంటే ఒక పర్యాయపదంగా మనము శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిఈ బ్లాంక్ అనే అతను ఒక సోషాలజిస్ట్, ఒక ప్రముఖ సోషాలజిస్ట్. ఆయన నిర్వచనం ప్రకారం ఏంటంటే ఆధునికీకరణ అనేది చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందిన వ్యవస్థల వచ్చే మార్పులు, వేగంగా మారుతున్న కాలంలో మనిషి జ్ఞానం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. మనిషి పర్యావరణంపై నియంత్రణను దోహదం చేసి సాంకేతిక విప్లవంతో పాటు ఉంటుంది. సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లు ఈ మోడర్నైజేషన్ ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా వ్యవస్థలు అనేటువంటివి వృద్ధి చెందుతూ, పరిణామం చెందుతూ కొన్ని మార్పులకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ మార్పులు రావడం వల్ల మనిషి ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. సో అది మనిషి పర్యావరణంపై నియంత్రణకు దోహదం చేస్తూ అట్ ద సేమ్ టైం సాంకేతిక విప్లవంతో పాటు ఉంటుంది. నెక్స్ట్ ఆధునికీకరణ అనేది సాంప్రదాయం కాలం నాటి ప్రజలు ప్రస్తుత కాలం పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా తమని తాము అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఇది ప్రజల ఆహారపు అలవాట్లు, దుస్తుల అలవాట్లు, మాట్లాడే పద్ధతులు, అభిరుచులు, ప్రాధాన్యతలు, ఆలోచనల విలువలు, వినోద కార్యకలాపాలు మొదలైన వాటిలో మార్పును సూచిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మోడర్నైజేషన్ it affects on each and every sphere. మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఆ అంశం పై మోడర్నిటీ, ఆధునికీకరణ ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుంది. మనం తినే ఆహారం కానీ, వేసుకునే దుస్తుల్లో కానీ, మాట్లాడే పద్ధతుల్లో కానీ, మరియు మన అయిష్టాలు అన్నిట్లో కూడా ఈ మోడర్నైజేషన్ యొక్క ప్రభావాన్ని మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ కారకాలు, ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మోడర్నైజేషన్. ఈ ఆధునికీకరణకు కారకాలు మనం చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి, బట్ 5 కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి 5 చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ది వలసవాదం, దీన్నే ఇంగ్లీష్లో కలోనియలిజం అంటారు. సెకండ్ వచ్చి మేధావులు అంటే ఇలైట్ సెక్షన్ ఆర్ ఇంటెలెక్చువల్స్. దెన్ వీ హ్యావ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు. నెక్స్ట్ మిలిటరీ, దీన్నే సైన్యం అని అంటారు తెలుగులో. నెక్స్ట్ వీ హ్యావ్ బ్యూరోక్రసీ, తెలుగులో వచ్చి ఉద్యోగ స్వామ్యం. సో ఫస్ట్ మనము వి లుక్ ఇంటు ది కలోనియలిజం, వలసవాదం. సో వలసవాదుల ఉద్దేశాలు ఏమైనప్పటికీ వారు రోడ్లు, రైల్వే, టెలిగ్రాఫ్లు మరియు టెలిఫోనిక్ సేవలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రాసెసింగ్ యూనిట్లు, వాటి నెట్వర్క్లు నిర్మించారు. ఇప్పుడు మన భారతదేశాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారు తమ స్వలాభం కోసము ఇక్కడ కొన్ని మంచి పనులు చేసి పెట్టారు. అంటే వారి ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది రోడ్లు వేయడం కానివ్వండి, రైల్వేస్ నిర్మించడం కానివ్వండి, టెలిగ్రాఫ్లు కానీ, టెలిఫోన్లు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ. సో ఇవన్నీ కూడా ఒక ఆధునికీకరణకు సూచికగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మనకి భారతదేశంలో ముఖ్యంగా మనం ఆధునీకరణ ఎప్పుడు మొదలైంది అంటే సో బ్రిటిష్ వారు ఆగమనం, బ్రిటిష్ వారు మరియు ఇతర దేశస్తులు మన దేశాన్ని వలస దేశంగా మార్చినప్పుడు దాన్ని మనము
మోడర్నైజేషన్కి బిగినింగ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఏం జరిగిందంటే, సో ప్రజల్లో ఒక చైతన్యం అనేటువంటిది రావడం జరిగింది. సో వలసవాదులు తమ సొంత ప్రయోజనం కోసం ఏర్పరచుకున్న సమాచార ప్రసార మాధ్యమాలు, వేగవంతమైన మార్గాలు కూడా జాతీయవాదుల మధ్య సత్సంబంధాలు స్థాపించడానికి, ఐక్యతను ఏర్పరచడానికి ఉపయోగించారు. ఆ విధంగా వలసవాదం ప్రతి ఆధారిత దేశాన్ని ప్రారంభ దశలో ఆధునికీకరణ వైపుకు సహాయపడింది. సో ఇండైరెక్ట్గా ఈ వలసవాదం ఏదైతే ఉందో, ఈ కలోనియలిజం ఏదైతే ఉందో, పరోక్షంగా ఆధునికీకరణ వైపుకు ప్రతి దేశాన్ని నడిపించిందని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఎవరైతే స్వతంత్ర పోరాటం చేసేటువంటి జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో, వాళ్ళ మధ్య సమాచార మార్పిడికి మరియు వాళ్ళ ఆలోచనల మార్పిడికి వీరు ప్రవేశపెట్టినటువంటి ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళందరినీ కూడా సంఘటితపరచడం జరిగింది. సో అది దట్ లీడ్స్ టు ది మోడరైజేషన్ అండ్ ఈవెన్చువలీ లీడ్స్ టు ది ఇండిపెండెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. నెక్స్ట్ మేధావులు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఇలైట్స్ అంటారు అనమాట. సో వలసవాదులు తమ భాషా సాహిత్యంలో విద్యను అభ్యసించడానికి పాఠశాలలు మరియు కళాశాలను స్థాపించారు. తద్వారా ఒక వలసవాద దేశ ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని వదులుకోవచ్చు మరియు వారి చరిత్ర సాహిత్యాన్ని విస్మరిస్తారు. కానీ ఆ పాఠశాలలో కళాశాలలో శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత శిక్షణ కోసం విదేశాలకు వెళ్ళారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిటిష్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక స్థానిక దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మార్చాలి అనేటువంటి ఉద్దేశంలో, వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఒక మెకాలే ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే మొదటి తరం చదువుకున్నటువంటి నాయకులంతా కూడా వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల పనితీరుని మరియు వ్యక్తుల జీవన ప్రమాణాలను చూసి ఒక ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య సంస్థలతో ఆధునిక దృక్పథంతో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడి వారు తిరిగి దేశం వచ్చినప్పుడు వారు దేశస్థుల దుస్థితిని చూసి బాధపడి అట్ ద సేమ్ టైం పోరాటాలు కూడా చేయడం జరిగిందనమాట. తర్వాత తమ డిమాండ్లను అంగీకరించినప్పుడు సంస్కరణల కోసం ఒత్తిడి చేసి జాతీయ ఆందోళనను ప్రారంభించారు. మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరియు ఉన్నత విద్య పొందడానికి మొదట ఇంగ్లాండ్ వెళ్ళిన వారు, తరువాత జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు అన్నమాట. సో వీళ్ళంతా కూడా ఈ రకంగా మనకి ప్రత్యేకంగా సహాయపడ్డారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు. దేశ ఆధునికీకరణలో ప్రజాస్వామ్యంలోని రాజకీయ పార్టీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వారు దేశభక్తి మరియు లౌకిక దృక్పథాన్ని ప్రజల్లో పెంచడంలో కీలక పాత్ర ఉంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రానికి పూర్వం జాతీయ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది స్వతంత్రం రావడంలో ఒక ముఖ్యమైన భూమిక పోషించడం జరిగింది. అదే పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి రావడం జరిగింది. సో ఈ పార్టీలోని ప్రభుత్వం వివిధ కార్యకలాపాలను మనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, రోడ్లు, రైల్వే వంతెనలు, టెలిఫోన్లు, స్టీల్ ప్లాంట్లు మరియు పరిశ్రమల యొక్క భారీ నెట్వర్క్ విస్తరించింది. నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి మరియు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రతి రాష్ట్రంలో భారీ ఆనకట్టలు నిర్మింపబడ్డాయి. వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, ఆధునీకరించడానికి అన్ని ప్రయత్నాలు చేపట్టారు. సో మనకి ఎర్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది చాలా క్రూషియల్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని నాయకులు మన భారతదేశం యొక్క ఆధునీకరణకు పెద్ద ఎత్తున కృషి చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో వివిధ సంస్థలు కానీ, వివిధ వ్యవస్థలు కానీ
నీటిపారుదల సౌకర్యాలు కానీ పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉంటాం. సో అందుకని జవహర్లాల్ నెహ్రూని ఫాదర్ ఆఫ్ ఇండియన్ మోడర్నైజేషన్ అని అంటారన్నమాట. ఆయన చేసిన కృషికి గాను ఆయన్ని ఆధునిక భారత స్వతంత్ర భారత పితామహుడిగా పేర్కొంటారు. నెక్స్ట్ సైన్యం. సో ఏ దేశంలోనైనా పౌర ప్రభుత్వం ప్రజా అశాంతిని నియంత్రించలేకపోయినప్పుడు మరియు అంతర్యుద్ధం పరిస్థితులు ఉన్నప్పుడు సైన్యం జోక్యం చేసుకొని ప్రభుత్వ పాలనను నిర్వహిస్తోంది. సైనిక అధికారాలు విచ్ఛిన్నమైన ధోరణులను బలమైన చేతిలో అరికట్టారు మరియు దేశాన్ని పురోగతి మార్గంలో ప్రారంభించారు. ఆ విధంగా సైన్యం దేశాన్ని ఆధునీకరిస్తుంది. టర్కీ, ఈజిప్ట్, బర్మా అనేక ఇతర దేశాలలో ఇది జరిగింది. సో సైన్యం అనేటువంటిది దేశం ఆధునీకరణలో పెద్ద ఎత్తున పాత్ర పోషిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇన్ కేస్ ఏదన్నా ఒక సివిల్ వార్ జరిగినా కానీ, ఒక శాంతి భద్రత సమస్య ఏర్పడినా కానీ, ఒక స్టెబిలైజేషన్, ఒక సుస్థిరతను ఏర్పరచడానికి మనకి సైన్యం అనేటువంటిది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉద్యోగి స్వామ్యం. దీన్నే ఇంగ్లీష్లో బ్యూరోక్రసీ అంటారు. ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది 3 అంగాల పైన ఆధారపడి ఉంటుందన్నమాట. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఇక్కడ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాలు కూడా ముఖ్యంగా ఎవరు అమలు చేస్తారు అంటే ఇక్కడ ఉద్యోగి స్వామ్యం లేదా బ్యూరోక్రసీ అనేటువంటిది పెద్ద ఎత్తున మనకి కనబడుతూ ఉంటుంది. సో అందుకని ఆధునికీకరణలో మోడర్నైజేషన్లో బ్యూరోక్రసీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అందుకనే దీన్ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ అని చెప్పబడుతూ ఉంటుందన్నమాట. సో ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఎల్లప్పుడూ తన పాలన పొడిగించడానికి, దేశాన్ని ఆధునీకరించడానికి చాలా ఆతృతగా ఉంటుంది. అధికార పార్టీ తన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ బ్యూరోక్రసీ ద్వారా అమలు చేయాలి. అందువల్ల దేశాన్ని ఆధునీకరించడంలో బ్యూరోక్రసీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ఆధునికీకరణలో వస్తున్నటువంటి అభివృద్ధి కార్యకలాపాలన్నీ కూడా అమలు చేసేది ఎవరు అంటే వీళ్ళు బ్యూరోక్రసీ అన్నమాట. సో అది వ్యవసాయం కానివ్వండి, అది మౌలిక వసతుల్లో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలు అమలు చేయడంలో మరియు నిబంధనలు రూపొందించడంలో బ్యూరోక్రసీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడితో ఈ డిస్కషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డిస్కషన్లో ఆధునీకరణ లక్షణాలు మనం తెలుసుకోబోతున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్. So if you have any doubts, you are free to ask.